హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఎందుకు క్లియర్ అవ్వట్లేదు? అండ్ వచ్చే రోజుల్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా సరే మీరు క్లియర్ చేయగలరా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటది. మనం ఎందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు. అసలు మనం ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది? వచ్చే రోజుల్లోని అంటే ఏమైనా సరే మనం క్లియర్ చేయగలమా అని మీలో చాలా మంది ఆలోచించే వాళ్ళుంటారండి. మీలాంటి వాళ్ళ కోసమే ఈ రీడింగ్. చూద్దాం అసలు మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే రోజుల్లో మీరు క్లియర్ చేయగలుగుతారా లేదా? అసలు అంటే ఎందుకు ఇప్పుడైతే అవి క్లియర్ అవ్వట్లేదు అనేదైతే యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ ఎందుకు ఇప్పుడు క్లియర్ అవ్వట్లేదు? అసలు వచ్చే రోజుల్లో మీరేమైనా అవి క్లియర్ చేయగలరా? మీ వల్ల అవుతుందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఈ వ్యక్తి విషయంలో ఏదైతే థింక్ చేస్తున్నారో, ఏదైతే చేస్తున్నారో అది కరెక్టేనండి. చాలా రోజుల నుంచి కూడా మీరు ఆలోచిస్తున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మనం చేస్తుంది కరెక్టేనా? ఈ వ్యక్తితో ఇలా మాట్లాడొచ్చా? ఇలా ఉండొచ్చా? అంటే మీకు ఎక్కడో కానీ క్లారిటీ అయితే ఉందండి. మీకున్న క్లారిటీ అయితే కరెక్టే. నేను చెప్తున్నాను కదా! మీరు అంటే ఎంతవరకు అంటే చెయ్యాలో అంతవరకే చెయ్యాలి. ఎంతవరకు మాట్లాడాలో అక్కడి వరకే ఉండాలి అని ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా ఉంది. కాకపోతే కొన్నిసార్లు కొంతమంది డిస్ట్రాక్ట్ అవుతుంటారు. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక పని చేయగాని అది వర్కౌట్ అయితే వాళ్ళు కరెక్ట్‌గా చేసినట్టే. బట్ ఇమ్మీడియేట్‌గా వర్కౌట్ అవ్వలేదనుకోండి, డెఫినిట్‌గా డౌటొస్తుంది. అంటే మనం చేసింది కరెక్టేనా? కాదా? అసలు ఎందుకు ఇది అవ్వట్లేదు ఇఫ్ కరెక్ట్‌గా చేస్తే అని ఇలా అనుకోవడం చాలా కామన్. మీరు కూడా కొంతమంది ఇలా డిస్ట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఒకటి అవ్వాలి అనుకోని ప్రయత్నం చేసినప్పుడు అది అవ్వకపోతే అంటే ఇలా అనుకుంటారు. ఇంకేదైనా పాత్ ఉందా అనుకోని వెతుక్కోవడం కూడా చేస్తారు. అలా చూసినట్టయితే కొన్నిసార్లు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. కానీ మీరు ఎంత ఆలోచించినా సరే మీరిప్పుడు చేయాలనుకుంటుంది, మీరిప్పుడు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అదే కరెక్ట్ అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. ప్రాక్టికల్‌గా అయితే మీరు వెళ్తున్న దారి సరైన దారే. కాకపోతే కొన్ని సార్లేంటంటే మీరు మాట్లాడే మాటలనేవి కరెక్ట్‌గా ఉండట్లేదండి. అంటే మీ మనసులో ఉన్నదంతా మీరు మాట్లాడాలి అనుకోవడం తప్పు కాదండి. డెఫినిట్‌గా మీరలా మాట్లాడాలి అనుకుంటున్నారు చూడండి. అది ఆ వ్యక్తితో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం లాంటిదే. అది కరెక్టే. కాకపోతే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి ముందులా లేవు కదా! డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! ఈ పర్సన్‌తోని మీరేంటంటేనండి అన్నీ మాట్లాడడానికి లేదండి. ఫస్ట్ మీరు వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళకేమనిపిస్తుంది? కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే మాటల నుంచి మీకెలాంటి వైబ్స్ ఒస్తున్నాయి? వాళ్ళ ఇంటెన్షన్స్ ఇవా అని మీరు క్యాచ్ చేసినప్పుడు, మీరు ఆలోచించి కొంత స్లో డౌన్ అయితే, మీ వైపు నుంచి మీరు ఎలా బిహేవ్ చేయాలి? ఏం చేయాలి? అని థింక్ చేసి ఒక్కొక్క స్టెప్పు వేస్తే,
ఈ డిస్టర్బెన్సెస్ ని క్లియర్ చేయగలుగుతారు. బట్ వాళ్ళు మాట్లాడక ముందు, వాళ్ళు ఛాన్స్ తీసుకోకముందు మీరే ఛాన్స్ తీసుకొని మీరే మాట్లాడేసి మీ మనసులో ఉన్నవంతా కూడా వాళ్ళకి ఇలానే అనుకొని చూపించి అదంతా చేస్తే ఏమవుతుందంటే ఆ పర్సన్ అంటే మీతో కనెక్ట్ అవ్వకపోవచ్చండి. వాళ్ళకేంటంటే మరికొంచెం ఇది అన్‌ఈజీగా అనిపించొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీతో సరిగ్గా మాట్లాడట్లేదు ఆర్ సరిగ్గా ఉండట్లేదు. అంటే వాళ్ళు ఎక్కడో కానీ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నట్టే. వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా మీరు చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటనేది చెప్తారు. బట్ మీరు ఎక్కువ మాట్లాడేసి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టారనుకోండి, ఆ వ్యక్తి మరికొంచెం ఇబ్బందిగా ఫీల్ అయితే మరికొంచెం మీకు దూరంగా ఉండాలని చూస్తారు కానీ మీకు దగ్గర అవ్వాలని ఎందుకు చూస్తారు? మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి మరికొంచెం పెరుగుతాయి కానీ అవెలా తగ్గుతాయి? అంటే మాట్లాడడం అనేది ఇక్కడ ఇంపార్టెంటేనండి. కాకపోతే ఎంతవరకు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అనేది మీకు తెలియాలి. అది తెలియాలి అంటే ఆ వ్యక్తి మాట్లాడే మాటలు బట్టి మీరు మాట్లాడాలి. ఇది ఇక్కడ జరగాల్సిందండి. ఇప్పుడు ఒకవేళ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఆ వ్యక్తితో మీరు మాట్లాడే ప్రయత్నం చెయ్యొచ్చు. కాకపోతే మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీరు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకూడదండి. మీ ఉద్దేశం ఇది అనుకోని మీరు హానెస్ట్‌గా మొత్తం ఓపెన్ అప్ అయిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరేంటంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయినప్పుడు మాట్లాడడానికి మీరు రెడీగా ఉంటారు అని చెప్పుకుంటే సరిపోతుంది. బట్ మీరేంటంటే వాళ్ళని పుష్ చేసి కంటిన్యూస్‌గా కాల్స్ చేసి మెసేజెస్ పెడితే ఆ వ్యక్తి కూడా అన్‌ఈజీగా ఫీల్ అయితే మీతోని మాట్లాడడానికి ఇష్టపెట్టుకోరండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు చెప్పాలనుకుంది చెప్పొచ్చు. కానీ ఆ వ్యక్తి చెప్పేది వినాలి. ఆ వ్యక్తి అసలు ఎలాంటి ఉద్దేశంతో ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకొని మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. మేబీ మీరేంటంటే భయపడుతున్నారండి. రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోతుందేమో మీరు మాట్లాడకపోతే ఆర్ మీరు స్టాండ్ తీసుకోకపోతే. ఆ వ్యక్తి మాట్లాడకపోయినా మీరు ఎలానో ఒకలా వాళ్ళతో మాట్లాడించాలి. ఆర్ వాళ్ళు ఎంతవరకు మాట్లాడినా సరే మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకొనైనా మాట్లాడాలి అనే వేలో ఉన్నట్టున్నారు. వాళ్ళకి మీ లవ్ అనేది ఎలా అయినా అర్థం అవ్వాలని చెప్పి కొంత ఫోర్స్ చేస్తున్నట్టున్నారండి. అది కరెక్ట్‌గా లేదు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చేయాలనుకుంటుంది కానీ, మీరు ఆలోచిస్తుంది కానీ అంతా కరెక్ట్‌గానే ఉంది. బట్ ఇంప్లిమెంటేషన్ దగ్గరికొచ్చినప్పుడు మాత్రం మీరు అనుకున్నట్టుగా లేదండి. ఇది కానీ మీకు అర్థమైతే మీలో మార్పు కూడా రావాల్సిన అవసరం ఉన్నట్టే. ఎక్కడో కానీ మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, వచ్చే రోజుల్లో మేబీ మీరు అంటే ఈ విషయంలోని ఎవేకెన్ అవ్వొచ్చండి. కొంత క్లారిటీ రావచ్చు. అంటే ఇలానే మాట్లాడాలి, ఇలానే ఉండాలి. కొంతకాలం ఈ వ్యక్తితోని మీరు ఇలాంటి బౌండరీస్ కానీ మెయింటైన్ చేస్తే రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది అని మీరేంటంటే రియలైజ్ అవ్వచ్చు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్‌ని వచ్చే రోజుల్లో మీరు క్లియర్ చేస్తారండి. వాళ్ళకేంటంటే మీ లవ్ అర్థమయ్యేలా మీరు చేసుకోవడానికి యూనివర్స్ ఒక ఛాన్స్ ఇస్తుంది. అంటే బేసిక్‌గా మీరు ఫస్ట్ నుంచి కరెక్ట్ పాత్‌నే చూజ్ చేసుకున్నారు. అండ్ మీరు మాట్లాడే మాటలు కూడా కరెక్టే కానీ చెప్పాను కదా! ఇప్పుడు ఒక వ్యక్తి అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళేంటంటే అది మాట్లాడకూడదు అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళని పుష్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మాట్లాడిన దాంట్లోనే మీరు కొంత లాజిక్‌ని వెతుక్కొని దాని ప్రకారం కానీ మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ వ్యక్తి స్లోగా ఓపెన్ అప్ అవుతారు మీ దగ్గర. ఆ ఛాన్సెస్ వస్తాయి. బట్ మీరేంటంటే ఇలా మాట్లాడకపోతే ఈ ఫ్లోలో కానీ కంటిన్యూ అయితే డెఫినెట్‌గా రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుంది అనుకుంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఈ డిస్టర్బెన్స్‌ని ఎప్పటికీ క్లియర్ చేయలేరండి. మీలో చాలా మంది అక్కడే ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది ప్రైవేట్ రీడింగ్స్‌కొచ్చినప్పుడు అంటే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఆ వ్యక్తి కంఫర్టబుల్‌గా లేనప్పుడు మీ ఒపీనియన్స్ మీరు మాట్లాడుతున్నారు. మీరేంటంటే ఇలానే ఉండాలి అన్నట్టుగా వాళ్ళని ఫోర్స్ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. సో, ఇప్పుడు వాళ్ళకి టైము, స్పేసు కావాలి అనుకున్నప్పుడు అది ఇవ్వడమే మీరు మీ రిలేషన్‌షిప్‌లోని ఒక కరెక్ట్ స్టెప్ వేసినట్టండి. బట్ మీరు ఫోర్స్ చేశారనుకోండి వాళ్ళు చేంజ్ అవ్వరు. మరికొంచెం సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేస్తారు. సో, అలా ఉండొద్దు. మీరు ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరండి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్‌ని మీరే క్లియర్ చేయగలరు. దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ ఎలా థింక్ చేస్తున్నారో పక్కన పెడితే మీరు మాత్రం కరెక్ట్‌గా థింక్ చేస్తున్నారు. అండ్ కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకుంటున్నారు. బట్ మాట్లాడే మాటలు లేకపోతే మీ ఆలోచనలు కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసిన దగ్గర ఎక్కడో కానీ ఫెయిల్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, కొంచెం మీరేంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం, సెల్ఫ్ అనాలిసిస్ చేయడం, సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా స్టడీ చేయడం ఆర్ పర్సన్ గురించి మీకు బాగా తెలుస్తుంది కాబట్టి పర్సన్‌ని స్టడీ చేయడం లాంటివి చేశారంటే ఈ పర్సన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుస్తుందండి. అండ్ మీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉన్నాయి. నిజానికి ఈ పర్సన్ కంటే మీరు చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తారండి. సో, అలాంటప్పుడు ఏంటంటే ఆ పర్సన్ ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసి మీ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్‌ని క్లియర్ చేయలేరండి. మీరే అది చేయగలరు.
సో అలా మీరు చెయ్యాలి అంటే మీరు కూడా కొన్నిసార్లు ఎక్కడో కానీ సమ్‌వాట్ రాంగ్‌గా హ్యాండిల్ చేస్తున్నారు అని తెలుసుకుంటే ఇది మీకు ఈజీ అవుతుందండి. ఒక్కటి మాత్రం నేను చెప్తాను. మీరు మెచ్యూర్డ్‌గా మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తికి ఏంటంటే కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు, కరెక్ట్‌గా థింక్ చేస్తున్నారు అనిపిస్తే చాలు. కంట్రోల్ చేస్తున్నారు, లేకపోతే సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ఇలానే ఆపరేట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మాత్రం ఇవ్వొద్దు. దానివల్ల ఏమవుతుందంటే టైమ్ బీయింగ్ కొన్ని థింగ్స్ సెటిల్ అయినా మళ్ళీ కూడా క్రియేట్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ డిస్టర్బెన్సెస్ అయితే క్లియర్ అవ్వకపోవడానికి రీజను ఇదే. ఒకవేళ క్లియర్ అవ్వాలి అంటే మీరు చేయాల్సింది కూడా నేను చెప్పాను కదా! అది ఫాలో చేస్తే సరిపోతుందండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, చాలా రోజుల నుంచి మీరేంటంటే, చాలా ప్రయత్నాలు చేస్తన్నారండి. చాలా రకాలుగా మాట్లాడడానికి చూస్తున్నారు కానీ వర్కౌట్ అవ్వట్లేదు. సో దట్ మీకేమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయారనిపిస్తుంది. అంటే మీరేం చేసినా సరే ఇంక ఫలించదు అనే ఫీలింగ్ మీకొచ్చేస్తుంది. సో, బేసిక్‌గా ఇంకా మనం ఏం చేయలేం. మన వల్ల అయ్యేది కాదిది. కొంతకాలం సైలెంట్ అయిపోదాంలే. యూనివర్స్ ఎలా ముందుకు తీసుకువెళ్తే అలా వెళ్దాం అనే ఒక ఆలోచనలో ఉన్నట్టున్నారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు చేస్తుందే కరెక్ట్. మీరు ఆలోచిస్తుందే కరెక్ట్. కానీ మీరు ఇంప్లిమెంట్ చేసిన దగ్గర ఏంటంటే అప్ టు ద మార్క్ లేదది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసినా సరే స్టిల్ అది అవ్వట్లేదు అంటే ఇమ్మీడియేట్‌గా అయ్యేది కూడా కాదని తెలుసుకోవాలి. అలా అని చెప్పి నేను చెప్పాను కదండీ! జస్ట్ మీరు మాట్లాడేటప్పుడు మీరు చేస్తున్న దగ్గర ఏంటంటే మీ లిమిట్ మీరు తెలుసుకొని ఉంటే మంచిది. మీరేంటంటే ఆ పర్సన్‌తో మనకు పాస్ట్‌లో ఇలాంటి కనెక్షన్ ఉంది కదా! సో, ఇది కంటిన్యూ అవుతుంది. ఫ్యూచర్‌లో కూడా కంటిన్యూ అవ్వాలంటే మనం ఇలానే మాట్లాడాలి, ఇలానే ఉండాలి అనుకోని మీ మెంటాలిటీని కానీ సెట్ చేసుకుంటే డెఫినిట్‌గా మీరు ఇబ్బంది పడతారండి. మీరేంటంటే కరెక్టే చేస్తున్నారు. కానీ థింగ్స్‌నేంటంటే మెచ్యూర్డ్ వేలో హ్యాండిల్ చేయట్లేదు. ఎక్కడో కానీ కన్వర్జేషన్స్ అనేవి ప్రాపర్‌గా లేవు. సో, ఇది మనమేంటంటే చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. మనమేంటంటే కొంచెం తక్కువ మాట్లాడదాం. ఆ వ్యక్తికి ఎక్కువ ఛాన్స్ ఇద్దాం మాట్లాడడానికి అని మీరు ఆలోచించి ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రమే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. మీ కార్డ్స్‌లో మాత్రం ఒకటి కనిపిస్తుంది క్లియర్‌గా. అదేంటంటే మీరు చేస్తున్నది ఇమ్మీడియేట్‌గా అవ్వకపోయినా అది అవ్వదు అని కాదండి. ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో కొంత టైం కూడా అవసరమే. మీరిప్పుడు కరెక్ట్‌గా చేసినా సరే ఇమ్మీడియేట్‌గా ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అయితే క్లియర్ అవ్వండి. ఇది కొంత టైం పడుతుంది. కొంత టైం అయిన తర్వాత మీరేం మాట్లాడారు, మీరిక్కడ ఏం చేశారనేది ఆ వ్యక్తికి అర్థం అవ్వడానికి హై ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో, అప్పటి వరకైతే కొంత వెయిట్ చేయండి. సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకు మీ వ్యక్తికి మధ్యలో ఇప్పుడు డిస్టర్బెన్సెస్ ఎందుకు క్లియర్ అవ్వట్లేదు అసలు? వచ్చే రోజుల్లో మీరేమైనా క్లియర్ చేయగలరా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా పాజిటివ్‌గా ఉన్నారండి. ఈ వ్యక్తి మీకు కావాలి అనుకోని మీరు 100% డిసైడ్ అయిపోయారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటేనే కంప్లీట్ అయినట్టుగా అనే ఫీలింగ్ కూడా మీకు వచ్చింది. మొత్తానికి ఈ వ్యక్తితోని అన్ని రకాలుగా మీ రిలేషన్‌షిప్ విషయంలోని మీరేంటంటే వర్కౌట్ అవ్వాలి అనుకుని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యారండి. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వచ్చాయి. అంటే ఈ వ్యక్తి చేసిన పనిలో, లేకపోతే ఈ వ్యక్తి మాట్లాడిన మాటలో కానీ, మళ్ళీ కూడా మీ ప్రయారిటీస్‌ని క్వెషన్ చేసాయని చెప్పొచ్చండి. అంటే ఈ వ్యక్తి మీకు టాప్ మోస్ట్ ప్రయారిటీ అనుకోండి. ఈ వ్యక్తి చేసిన పనులు కానీ, ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు కానీ, ఎక్కడో కొంత అంటే వీళ్ళ బిహేవియర్ అనేది మీ ప్రయారిటీస్ అనేవి కరెక్టేనా? అంటే ఈ పర్సన్‌కి మీరింత ప్రయారిటీ ఇస్తున్నారు కదా! అసలు ఏంటి పరిస్థితి అని మీరు ఆలోచించుకునేలా జరిగింది. సో, అక్కడి నుంచి ఏమైందంటే మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ అయిపోయాయండి. అంటే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈ వ్యక్తి విషయంలో మీరు ఏ పాజిటివ్ వైబ్స్ అయితే మెయింటైన్ చేశారో, ఆ వ్యక్తికి కూడా అది అర్థమైందండి. సో, వాళ్ళేంటంటే ప్రాక్టికల్‌గా ఇంకా ఓకే. వీళ్ళు మనకు బాగా కనెక్ట్ అయ్యారు. వీళ్ళకి మనం అంటే చాలా ఇష్టం ఉన్నామని ఫీల్ అయ్యారు. బట్ ఎప్పుడైతే వీళ్ళు చేసిన పనిలో లేకపోతే ఎక్కడో మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది చూడండి. మీరు ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో, మీరు ఎప్పుడైతే మీ ప్రయారిటీస్‌ని క్వెషన్ చేసుకోవడం స్టార్ట్ చేశారో, అది ఆ వ్యక్తి సెన్స్ చేశారండి. ఆ వ్యక్తికి అర్థమైంది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ట్రీట్‌మెంట్ అనేది వేరేగా ఉంటుంది కదా! కొన్ని చేంజెస్ అనేవి తెలుస్తుంటాయి కదా!
సో అలానే ఆ వ్యక్తికి కూడా అర్థమైందండి. అక్కడి నుంచి ఏంటంటే కొంత సిట్యుయేషన్స్ అనేవి కేయోటిక్ గా మారినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎలా బిహేవ్ చేసినా ఆర్ ఎలా మాట్లాడినా మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో మళ్ళీ డౌట్ పడతారు. లేకపోతే మళ్ళీ అంటే కొంత నెగెటివ్‌గా ఆలోచిస్తారని మాత్రం వాళ్ళు అనుకోలేదండి. బట్ అది ఎప్పుడైతే జరిగిందో ఆ వ్యక్తి కూడా ఇంకా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదులే, ఇంక థింగ్స్ ఇంతేలే అనుకోని వాళ్ళు కూడా అనుకోవడం జరిగింది. మీరేంటంటే ఎలా ఫీల్ అయ్యారంటే ఈ వ్యక్తి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు అది క్లియర్ చేసుకోవాలి. వాళ్ళ బిహేవియర్ అనేది కరెక్ట్‌గా లేనప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. మాట్లాడే మాటలు మంచిగా లేనప్పుడు అది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ, మనం ఇలా ఉన్నాము, మనం క్వెషన్ చేసాం, మనం డౌట్ పడ్డామని తిరిగి రివర్స్‌లోని అంటే వాళ్ళు దూరం పెట్టడం ఏంటి? లేకపోతే వాళ్ళు మనల్ని క్వెషన్ చేయడం ఏంటి? అని మీకు అనిపించడం స్టార్ట్ అయిందండి. అంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఈ విధంగా మీ ఇద్దరి మధ్యలో క్రియేట్ అయ్యాయన్నమాట. ఇప్పుడు మీరేంటి చాలా డిసప్పాయింట్ అయ్యున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తికి చాలా అటెన్షన్ ఇచ్చారు. ఈ వ్యక్తి విషయంలో చాలా టైమ్ ఇన్వెస్ట్ చేశారు. ఇంత చేసిన మీకు అసలు ఆ వ్యక్తి అసలు గుర్తించలేదు అనేది మీరేంటంటే ఫస్ట్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. డెఫినిట్‌గా మీరు డిసప్పాయింట్ అయ్యారండి. మీ హార్ట్ కూడా బ్రేక్ అయింది. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ వ్యక్తి కోసం ఇంత చేస్తే ఇన్ రిటర్న్ ఆ వ్యక్తి అంత ఇవ్వలేదు అనేది మీ ప్రాబ్లమ్ అండి. అంటే ఒక 100% ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు కాంట్రిబ్యూట్ చేస్తే ఆ వ్యక్తి కనీసం 50% కూడా ఇవ్వలేదు అనే ఫీలింగ్ మీకు ఎక్కడో ఉంది. తిరిగి మీరేంటంటే ప్రయారిటీస్ క్వెషన్ చేసుకున్న టైంలో కూడా ఆ వ్యక్తి అది నెగెటివ్ గానే తీసుకున్నారు కానీ, మీకున్న డౌట్స్‌ని వాళ్ళు క్లియర్ చేయడం కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని వాళ్ళు సార్ట్ ఔట్ చేయడానికి ట్రై చేయడం కానీ, ఇదేమి చేయకపోవడం అనేది మీకేంటంటే షాకింగ్‌గా అనిపించింది. అండ్ అప్‌సెట్టింగ్‌గా కూడా అనిపించిందండి. సో, ఇప్పుడు మీరేంటంటే అందుకే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఇద్దరి మధ్యలోని ఎలాంటి సిట్యుయేషన్ ఉందంటే, మీరు ముందుకి వెళ్ళి సిట్యుయేషన్‌ని క్లియర్ చేయలేకపోతున్నారు. అలానే ఆ వ్యక్తి కూడా అలాంటి పని చెయ్యట్లేదు. సో, అందుకే ఇదేంటంటే రిపీటెడ్‌గా జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. అంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి అందుకే ఉన్నాయి. ఇదేంటంటే క్లియర్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఇగో ప్రాబ్లమ్ కాదు కానీ, మీరు చేసిన దానికి ఆ వ్యక్తి ఇన్ రిటర్న్ చేయలేదు. తిరిగి గుర్తించలేదు. ఆ వ్యక్తి ఏంటి ముందంతా మంచిగానే ఉన్నారు కదా! సడెన్‌గా ఎందుకు డౌట్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. సో, ఈ వ్యక్తి ఏంటంటే బేసిక్‌గా హార్ట్‌ఫుల్‌గా ఇష్టపడలేదు. ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. నేను చెప్పింది మీకు రెజొనేట్ అవుతున్నట్టయితే ఇద్దరూ రెడీగా లేరు. ఇద్దరూ తప్పించుకొని తిరుగుతున్నారు. చేంజెస్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే ఆ వ్యక్తి రావాలని మీరు, మీరు రావాలని ఆ వ్యక్తి. ఆర్ మీరు మాట్లాడాలని ఆ వ్యక్తి మాట్లాడాలని మీరు. ఇలాంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది. బట్ ఒకవేళ మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి తప్పించుకొని తిరుగుతున్నారు. ఆ వ్యక్తి మాట్లాడాలనుకుంటే మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇలా ఏదో కానీ అంటే ఒకళ్ళతో ఒకళ్ళు డీప్‌గా ఇన్వాల్వ్ అవ్వకుండా, ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోకుండా థింగ్స్ అనేవి వర్కౌట్ అయిపోవాలనుకుంటున్నారండి. ఒకళ్ళనొకళ్ళు కన్ఫరెంట్ చేసుకోకూడదు. కూల్‌గా మాట్లాడుకోవాలి. కూల్‌గా సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారు. అది ఇక్కడ జరగదు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో కూడా కొంత ఆర్గ్యుమెంట్ జరిగి, కొంత సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిన తర్వాతే ఇది వర్కౌట్ అవుతుంది. అంటే కాంప్లికేట్ అంటే ఇంకేంటో కాదండి. ఒకళ్ళనొకళ్ళు ముందు ఫేస్ చేసుకోవాలి. ఒకళ్ళతోనొకళ్ళు క్లియర్‌గా మాట్లాడుకోవాలి. అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు మీ పర్సెప్షన్ చేంజ్ చేసుకోవాలి. అలానే ఆ పర్సన్ కూడా వాళ్ళు చూసే పర్సెప్షన్ చేంజ్ చేసుకోవాలి. మేబీ మీ పర్స్‌పెక్టివ్‌లో ఈ పర్సన్ ఏంటంటే 100% అంటే వీళ్ళు సెల్ఫిష్ లేకపోతే వీళ్ళు టైమ్ వచ్చినప్పుడు ఇలా ఉండడం ఏంటి అని అనిపించొచ్చు. ఆ వ్యక్తికి కూడా ఈ పర్సన్ ఫేకు. వీళ్ళు ఒకప్పుడు లవ్ చూపించారు కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు అని అంటే ఇలా ఒకళ్ళతోని ఒకళ్ళేంటంటే ఏది సెట్ చేసుకోలేకపోవడానికి ఒకటే రీజన్ అండి. వీళ్ళు ఇదే అని ఫిక్స్ అయిపోయారు. ఇంకా మైండ్ కూడా ఏంటంటే ఆ థాట్స్‌కి సపోర్ట్ చేసినట్టుగా సిట్యుయేషన్స్‌ని ప్రాసెస్ చేస్తుందన్నమాట. మీకు కనిపించేలాగా. సో, దానివల్ల మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. వచ్చే రోజుల్లో మాత్రం ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయొచ్చండి. ఇద్దరు ఒక్కొక్క స్టెప్ ముందుకొచ్చి కొంత కాంప్రమైజ్ అయ్యి, ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకళ్ళు థింక్ చేస్తే మాత్రం సిట్యుయేషన్స్ అనేవి ఈజీగా వర్కౌట్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిట్యుయేషన్స్‌ని పైపైన చూస్తూ ఈ వ్యక్తి ఇదే, వీళ్ళ మాటలు ఇలానే ఉన్నాయి అని కాకుండా జస్ట్ మనమేంటి కరెక్ట్‌గా థింక్ చేసాం, మనం ఏం రాంగ్ చేసాం, అలానే ఆ వ్యక్తి ఏం రాంగ్ చేస్తారు, వాళ్ళేంటి కరెక్ట్‌గా థింక్ చేస్తున్నారు అని ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందండి. నాకు తెలిసి ఈ వ్యక్తితో కూర్చొని మీరు మాట్లాడితే తప్ప ఇది సెట్ అవ్వదు. వచ్చే రోజుల్లో కూడా ఇద్దరూ కలిసి, ఇద్దరూ మాట్లాడుకుంటేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఇది
సోలోగా మీరు హ్యాండిల్ చేసేస్తే వర్కౌట్ అయిపోయే సిచ్యువేషన్ లాగా నాకెక్కడ కనిపించట్లేదు. ముందు ఆ అవేకెనింగ్ అనేది జరగాలి మీ ఇద్దరిలో కూడా. మీరు అంటే కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆ వ్యక్తి కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇలానే ఉంటే ఈ రిలేషన్‌షిప్ ఎటు వెళ్ళదండి. ఇంకా డ్రాగ్ చేసుకున్నట్టు అవుతుంది. సో, డెఫినిట్‌గా నేనైతే ఒకటే చెప్తాను. ఫస్ట్ మీరు ఆలోచించండి. ఈ వ్యక్తి విషయంలో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? మీకెలాంటి సైన్స్ కనిపిస్తున్నాయి అనేది చూడండి. దాని ప్రకారం మీకేంటంటే యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. ఎక్కడో కానీ పాజిటివ్‌గానే అనిపిస్తుంది అంటే, ఆ వ్యక్తికి మీరు ఏంటంటే టెక్స్ట్ చేయడం కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా అంటే కూర్చొని మాట్లాడడానికి ఛాన్స్ తీసుకుందాం అన్నట్టుగా మీరు చెప్పాల్సుంటుంది. అలా అని చెప్పి ఫోర్స్ చేయొద్దులెండి. ఆర్ అట్‌లీస్ట్ ఇది ఎలా అంటే ఇదే మాట్లాడాలనుకుంటున్నారు ఆర్ రిలేషన్‌షిప్పే కావాలనుకుంటున్నారు. ఇది కూడా ఏం చెప్పొద్దు. జస్ట్ మాట్లాడాలనుకుంటున్నారు అన్నట్టుగా చెప్తే సరిపోతుంది. ఎందుకంటే మీలో కొంతమంది ఏం చేస్తారంటే రిలేషన్‌షిప్ కావాలి అన్నట్టుగా మాట్లాడతారండి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల ఆ పర్సన్ రెడీగా లేకపోతే మీ నుంచి తప్పించుకొని తిరగడానికి చూస్తారు. ఎందుకో కానీ ఇంతకు ముందు కూడా అంటే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది. బట్ తప్పించుకొని తిరుగుతున్నారండి. ఒకళ్ళనొకళ్ళు మీట్ అవ్వకపోవడం, ఒకళ్ళతో ఒకళ్ళు ఫ్రీగా మాట్లాడుకోకపోవడం ఇలాంటివేవో కనిపిస్తున్నాయి నాకు మీ కార్డ్స్‌లో. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. కాకపోతే కొంత టైం తీసుకొని ఒకళ్ళతో ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే, ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోకుండా మాట్లాడితే మాత్రం వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా చూద్దాం మీ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి ఈ రిలేషన్‌షిప్. థింగ్స్ అనేవి ఖచ్చితంగా బెటర్ అవుతాయి. నేను చెప్పినట్టుగా కొంతకాలం ఏంటంటే టైం తీసుకోండి. ఇద్దరూ అంటే కూర్చొని మాట్లాడాలండి. ఇద్దరి మధ్యలో కూడా ఇంకా ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చి మాట్లాడతామంటే మరీ మంచిది. బట్ ఒకవేళ ఆ ఛాన్స్ లేకపోయినా మీరైనా మాట్లాడడానికి ట్రై చేయండి. మీరు ఒకప్పుడు పాజిటివ్‌గా ఉన్నారండి ఈ వ్యక్తి విషయంలో. అలానే ఉండడానికి ట్రై చేయండి. అదే వైబ్స్ మీరు మెయింటైన్ చేస్తుంటే మాత్రం ఆ వ్యక్తికి ఏదో ఒక విధంగా అర్థమవుతుందండి. ఇక్కడ ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. థింగ్స్ అనేవి ఒక బెస్ట్ వేలో చేంజ్ అవ్వాలి. ఈ పర్టిక్యులర్ డిస్టర్బెన్సెస్ అనేవి క్లియర్ అవ్వాలి అనుకుంటే కేవలం మీరు పాజిటివ్‌గా ఉంటూ, పాజిటివ్ వైబ్స్ మెయింటైన్ చేస్తూ, ఆ వ్యక్తి విషయంలో కూడా మీకు అలాంటి డౌట్స్ ఏం లేవు. జస్ట్ ఆ ఫేజ్‌లో అది జరిగింది అన్నట్టుగా ఉండండి. అంటే ఇక్కడ ఒక్కటి నేను చెప్తానండి. నేను మాట్లాడను అంటే నేను మాట్లాడను అనుకున్నా, నేను రెడీగా లేను అంటే నేను రెడీగా లేను అనుకున్నా, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదండి. మేబీ ఇద్దరు హీల్ అయిన తర్వాతైనా సరే, ఒక ప్లేస్‌కొచ్చి మాట్లాడుకుంటే మాత్రం రిలేషన్‌షిప్ 100% వర్కౌట్ అవుతుంది. మేబీ ఇది కొంత టైం పట్టొచ్చు. నాకెలా అనిపిస్తుందంటే, మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఇప్పుడే మాట్లాడేస్తాం అంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మీరు ట్రై చేసినట్టున్నారు. సో, కొంత గ్యాప్ అయితే తీసుకోండి. గ్యాప్ తీసుకొని అంటే ఇది రైట్ టైమ్. మీ ఇంట్యూషన్ చెప్తది కదా! సో, ఈ టైంలో మేబీ ఒక ఛాన్స్ తీసుకుంటే బావుంటదేమో అని అనిపిస్తే మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా థింగ్స్ అయితే సెటిల్ అవుతాయండి. మీ కార్డ్స్‌లో నా పాజిటివ్ ఎనర్జీ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్ మాట్లాడడానికొచ్చినప్పుడు కూడా మీరు ఫస్ట్ వాళ్ళేం మాట్లాడతారో వినండి. ఆ తర్వాత మీరు మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు అలా అంటే మీరేం మాట్లాడతారో వినాలి అనుకుంటున్నట్టయితే డీప్‌గా ఏది మాట్లాడొద్దు. ఆర్ వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఎక్కడ స్టార్ట్ చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీలో చాలా మందికి ఆ అలవాటు ఉంటది. ఆ వ్యక్తి ఎప్పుడు మాట్లాడతారా? ఆ వ్యక్తి ఎప్పుడు ఛాన్స్ తీసుకుంటారా? ఇమ్మీడియేట్‌గా బ్లేమ్ చేద్దాం. మరి ఇమ్మీడియేట్‌గా క్వెషన్ చేద్దాం అన్నట్టుంటారు. అలానే ఉన్నట్టయితే అసలు మీటే అవ్వొద్దు. మీరు పాస్ట్‌లో ఏ పాజిటివ్ వైబ్స్ అయితే మెయింటైన్ చేశారో, అదే మీరు అన్నట్టుగా చూపించుకోవడానికి ఫస్ట్ ట్రై చేయాలండి. మీరు ఫేక్ కాదు. ఆ పర్సన్ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు అని తెలియడం కోసం మీరేంటంటే పాజిటివ్‌గానే రియాక్ట్ అవ్వాల్సుంటుంది. పాజిటివ్‌గానే మాట్లాడాల్సుంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మీటింగ్ జరిగే టైం సరికి మాత్రం ఇద్దరూ ఎంతో కొంత కూల్ అవ్వాల్సుంటుందండి. ఆ వ్యక్తికి మీ మీద ఉన్న ఒపీనియన్ కొంత అంటే చేంజ్ అవ్వాలి. అలానే మీకు కూడా ఆ వ్యక్తి మీద ఉన్నది కొంత చేంజ్ అవ్వాలి. సో, దానికి టైం పట్టినా పర్వాలేదు కానీ, ఆ టైం తర్వాతే మీరు కూర్చొని మాట్లాడుకుంటే డెఫినిట్‌గా ఇది సాల్వ్ అవుతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏంజెలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకు మీ వ్యక్తికి మధ్యలో ఎందుకు డిస్టర్బెన్సెస్ అసలు క్లియర్ అవ్వట్లేదు? వచ్చే రోజుల్లో మీరు అవేమైనా సార్ట్ ఔట్ చేయగలరా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా ప్యాషనేట్‌గా ఉన్నారండి. చాలా అంటే ఛాన్సెస్ కోసం కూడా ట్రై చేశారు. నాకు తెలిసి ఇక్కడ ఏమనిపిస్తుందంటే, మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చిన తర్వాత మీరు ఇమ్మీడియేట్‌గా గివ్ అప్ చేయలేదండి. ఆర్ మీరేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేయాలని కూడా అనుకోలేదు. బట్ రకరకాల ప్రయత్నాలు చేశారు. ఒక ప్రయత్నం అయితే చేయలేదు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. బట్ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో, ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో ఇంక మనం గివ్ అప్ చేసేయడమే మంచిది. ఈ వ్యక్తికి మనం ఎంత చెప్తున్నా అర్థం అవ్వట్లేదు. ఆర్ ఏం చేస్తున్నా సరే వాళ్ళేంటంటే మన ఇంటెన్షన్స్‌ని క్యాచ్ చేయలేకపోతున్నారు అనుకోని మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టేసి చాలా సార్లు మీ లైఫ్ కోసం మీరు ఆలోచించుకున్నారేమో. అంటే మూవ్ ఆన్ అయ్యారని చెప్పను కానీ డెఫినిట్‌గా మీరేంటంటే ఇంకా మనం ఎక్కువ ఎంగేజ్ అవ్వడం అయితే వేస్ట్ అనుకోని డిసైడ్ అయిన సందర్భాలు నాకు కనిపిస్తున్నాయి మీ కార్డ్స్‌లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలా మీరు ముందుకు వెళ్ళినా సరే ఫ్రీగా ఉండలేకపోయారండి. మళ్ళీ మీరేంటంటే ఎక్కడో కానీ అంటే ఇలా కరెక్ట్ కాదు. ఈ వ్యక్తి మనల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. ఆర్ ఈ వ్యక్తికి మనం ఇంకా కొన్ని చెప్పాల్సుంది. ఆర్ ఆ వ్యక్తి నుంచి మనకి కొన్ని ఆన్సర్స్ తెలియాల్సుంది. సో, అంత ఈజీగా గివ్ అప్ చేయకూడదు అని మళ్ళీ వెనక్కి రావడం లాంటివి చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఛాన్స్ తీసుకోవాలనే చూస్తున్నారండి. ఎలా హ్యాండిల్ చేయాలి? ఏంటి పరిస్థితి అనేది ఎక్కడో కొంచెం మీకు అర్థం అవ్వట్లేదు. అంటే మీకేమనిపిస్తుందంటే క్లియర్‌గా ఈ పర్సన్ పాస్ట్‌లో ఉన్నట్టుగా లేరు. ఇప్పుడు వీళ్ళు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే మనం ఏం చెప్పినా వినేవారు. ఆర్ అంటే కొంత టైం అయినా ఇచ్చేవారు. ఇప్పుడు పూర్తిగా అసలు దేనికి టైం ఇవ్వట్లేదు అని చెప్పి మీకేంటంటే ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. చాలా ఇరిటేట్ అవుతున్నారు. సో, అంటే మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఈ డిస్టర్బెన్సెస్ అనేవి క్లియర్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ మీకొక విషయం తెలియాలండి. అదేంటంటే మీరు చేసే ప్రయత్నాలు మాత్రం సరైనవి కాదు. ఎందుకంటే ఒక మనిషికి ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అసలు దీనికి ఆ వ్యక్తి అలా రియాక్ట్ అవుతారని ఆలోచించి హ్యాండిల్ చేస్తే అది చెయ్యాలా వద్దా అనేది అర్థమవుతుంది. బట్ అదేమీ ఆలోచించకుండా మనకి ఈ ఐడియా వచ్చింది. అట్‌లీస్ట్ ఇదైనా మనం ప్రయత్నం చేస్తే కదా మనకేంటో తెలుస్తుంది అనుకోని చేసినప్పుడు, అది ఆ వ్యక్తికి ఎలా కనెక్ట్ అవుతుందో మీకు తెలియట్లేదండి. అలా అని చెప్పి ఒకటి ఫెయిల్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరు ఇంకొకటి ఇంప్లిమెంట్ చేయడం ఇలాంటివి చేసినట్టున్నారు. కొంత ఆ విషయంలో మీరు ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేశారు. ఆ వ్యక్తికైనా సరే అది కొంత చైల్డిష్‌గా అనిపించింది. దానివల్లే వాళ్ళేంటంటే ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా అంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. మీకేంటంటే ఇంకా డిఫికల్ట్ చేస్తున్నారు థింగ్స్‌ని. అదైతే నేను చెప్పగలను. సో, దీనివల్ల మీరేంటంటే ఇరిటేట్ అవుతున్నారు. మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. నాకు తెలిసి ఆల్రెడీ ఆ వ్యక్తికి మీకు గొడవలు కూడా అయిపోయినట్టున్నాయి. అంటే రీసెంట్ టైమ్స్‌లో మీ ఇద్దరు ఫైట్ చేసుకోవడం కానీ, ఎంతసేపు అంటే వాళ్ళు చెప్పాలనుకుంటుంది చెప్పేస్తున్నారు. వాళ్ళు చేయాలనుకుంటుంది చేస్తున్నారు. కానీ మీకు ఛాన్స్ ఇవ్వట్లేదని మీరు ఎమోషనల్ అవ్వడం కానీ, మీరేంటంటే ఆ వ్యక్తి విషయంలోనేంటంటే ఎంత చేసినా సరే వాళ్ళు కనీసం మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనుకోని బ్లేమ్ చేయడం కానీ ఇలాంటివేవో చేసినట్టున్నారు. అక్కడితో రిలేషన్‌షిప్ ఏంటంటే మరి కొంచెం కాంప్లికేట్ అయిపోయిందేమో అని నాకనిపిస్తుంది. వచ్చే రోజుల్లోనేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు మీ మనసులో ఉన్న మాటల్ని మీరు ముందు తెలుసుకోండి. మీరేం ఫీల్ అవుతున్నారో మీరు తెలుసుకోండి. మీకు అర్థమైన తర్వాత ఆ వ్యక్తితో మీరు మాట్లాడడానికి ట్రై చేయాలండి. ఈసారేంటంటే మీరు మాట్లాడకుండా మీ ఇద్దరి మధ్యలో ఎవరో ఒక వ్యక్తిని పెట్టేసి మీరు మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే మీరు డైరెక్ట్‌గా మాట్లాడే పరిస్థితి ఇంక లేదు. ఆ వ్యక్తి మేబీ అంటే మీరు మాట్లాడిన మాటలకి మీ ఇద్దరి మధ్యలో అయిన ఫైట్స్‌కి ఎక్కడో కానీ మెంటల్‌గా కొంత స్ట్రెస్ తీసుకుంటున్నట్టున్నారు. వచ్చే రోజుల్లో ఇది సార్ట్ ఔట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. లేవు అని చెప్పను కానీ, ముందు మీది మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి. మీ ఫీలింగ్స్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి అని. ఎందుకంటే మీకు ఈ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ వస్తున్నప్పుడు ఆ వ్యక్తి మీకు చాలా నెగెటివ్‌గా అనిపిస్తున్నారండి. ఆ వ్యక్తి విషయంలో మీరెందుకో కానీ చాలా అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు. బట్ ఒరిజినల్‌గా ఆ పర్సన్ అంటే మీకు ఫీలింగ్స్ ఉన్నాయి. సో, ఇది కొంత అంటే మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తదండి. ఆ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు హార్ట్‌ఫుల్‌గా డెసిషన్ తీసుకోలేకపోవడం, మీరు హార్ట్‌ఫుల్‌గా మాట్లాడలేకపోవడం లాంటిది జరగొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి అంటే మీకిష్టం ఉన్నా సరే, ఈ వ్యక్తి మీద మీరు హేట్రెడ్ చూపిస్తున్నట్టుగా, ఈ వ్యక్తిని తిడుతున్నట్టుగే వాళ్ళకి పోర్ట్రే అవ్వచ్చు. అదే ఈ వ్యక్తి విషయంలో మీకు నిజంగానే ఓన్లీ హేట్రెడే ఉందనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్ లేదు. బట్ లవ్ ఉండి హేట్రెడ్ కూడా ఉందనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే ఈ ఎమోషన్‌ని సరిగ్గా చూపించలేరు, ఆ ఎమోషన్‌ని సరిగ్గా చూపించలేరు. దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. సో, బేసిక్‌గా ఇక్కడ మీ ఫీలింగ్స్ ఏంటి అనేది ఫస్ట్ మీరు రియలైజ్ అయితే,
దాని ప్రకారం మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం అయితే మంచిదండి. అండ్ చెప్పాను కదా! మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఒక పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఈ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే ఇది మీకేంటంటే కొంత బెటర్ అండి. అంటే మీ సిట్యుయేషన్స్ ఏంటంటే కొంత ఈజీ అవుతాయని చెప్పొచ్చు. రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరైతే మాత్రం సోలోగా ఇది వర్కౌట్ చేయలేరండి. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళు మాట్లాడితే తప్ప ఎంతో కొంత బెటర్ అవ్వదు అని మాత్రం నాకర్థమైంది. సో, ఇది కూడా ఇప్పట్లో ఛాన్స్ తీసుకోవద్దు. కొంత టైం తీసుకొని అంటే మీ ఫీలింగ్స్‌ని కూడా మీరు సార్ట్ ఔట్ చేసుకొని, అప్పుడు థర్డ్ పర్సన్‌ని ఇన్వాల్వ్ చేయండి. ఎందుకంటే మీరే రెడీగా లేకపోతే మీరే 2 మైండ్స్‌తో థింక్ చేస్తే ఇంకా ఆ వ్యక్తి మీ తరపున ఏం మాట్లాడతారు? ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎంత కన్విన్స్ చేయడానికి చూసినా లాస్ట్‌లో మళ్ళీ మీరు మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు మీరు నెగెటివ్‌గా మాట్లాడేసినా ఆర్ మీరు ఇంకొకలా మాట్లాడినా వాళ్ళకి ఎలా అర్థమవుతుందో మీకు తెలీదు కదా! సో, అది కూడా బేసిక్‌గా ప్రాబ్లమే. అందుకే మీ ఫీలింగ్స్ మీరు సార్ట్ ఔట్ చేసుకునే వరకు మీది మీకు క్లారిటీ ఉంది. సో, మీరేంటంటే ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా ఆ వ్యక్తితోనే ఉండాలి అనుకున్నప్పుడు మాత్రమే థర్డ్ పర్సన్‌ని ఇన్వాల్వ్ చేస్తే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఎంతో కొంత సెటిల్ అవుతాయండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఇక్కడ మీరేంటంటే, సరిగ్గా ఆలోచించట్లేదండి. అంటే ఒకసారి మీరు ప్రయత్నం చేసిన తర్వాత ఎప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదో, ఇది యాక్చువల్‌గా మీకు టాక్సిక్ అనిపిస్తుంది. మీ వల్ల కాదు. ఈ వ్యక్తి ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఈ వ్యక్తి ఎందుకు మనల్ని అర్థం చేసుకోవట్లేదు? మనం కరెక్ట్‌గానే చేస్తున్నాం కదా! అని ఫీల్ అవుతున్నారు కానీ, మీరు అంటే అసలు ఆ వ్యక్తికేం కావాలి? ఆ వ్యక్తి ఎందుకు అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్‌గా మీరు చేస్తుంది కానీ, మీరు మాట్లాడుతుంది కానీ ఆ వ్యక్తికి కంఫర్టబుల్‌గా అనిపిస్తుందా లేదా అనేది ఆలోచించాలండి. అలా అని చెప్పి ప్రతిసారి ఆ వ్యక్తి కోసమే థింగ్స్ అనేవి జరగాలని కాదు కానీ, మీరేంటంటే సిట్యుయేషన్‌ని ఫుల్‌గా స్టడీ చేయకుండా, ఫుల్ క్లారిటీ తెచ్చుకోకుండానే మధ్యలో డ్రాప్ అయిపోతున్నారండి. డ్రాప్ అయిపోయినంత సేపు పట్టట్లేదు. మళ్ళీ కూడా ట్రై చేస్తున్నారు. సో, ఇలా ఉండడం వల్లే థింగ్స్ ఏంటంటే రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు డ్రాప్ అయిపోయిన తర్వాత కొంతకాలం పోనీ సైలెంట్‌గా ఉండొచ్చు కదా! పూర్తిగా అంటే సంబంధం లేనట్టు ఉండొచ్చు కదా! మళ్ళీ ఎందుకు ఇమ్మీడియేట్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలని ట్రై చేస్తున్నారు? సో, ఇది డ్రాబ్యాక్ అండి. అంటే మీరేం చేస్తున్నారంటే సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవుతాయి అనుకున్నప్పుడు తప్పించుకుంటున్నారు. సిట్యుయేషన్స్ కూల్‌గా ఉంటున్నాయి అన్నప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నారు. ఇది యాక్చువల్‌గా ఆ పర్సన్‌కి టాక్సిక్‌లా అనిపిస్తుంది. టాక్సిక్ అనే దానికంటే కూడా ఇమ్మెచ్యూర్‌గా ఉన్నారు మీరు. అన్‌స్టేబుల్‌గా చేస్తున్నారు ఏం చేసినా సరే అని అనిపిస్తుంది. సో, ఫస్ట్ మీరు స్టెబుల్‌గా ఉండి, స్టెబుల్‌గా థింక్ చేసి, మీకేం కావాలి అనుకోని మీరు రియలైజ్ అయ్యి, లాస్ట్ వరకు మీరు స్టాండ్ తీసుకొని ఫైట్ చేస్తే కానీ, మీ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వవండి. మీలో కొన్ని చేంజెస్ అయితే రావాల్సుంది. సో, మీలో చేంజెస్ వస్తే కానీ, ఇది మీరు సార్ట్ ఔట్ అయితే చేయలేరు. ఈ వ్యక్తి మీకు కావాలి అని ఎంత కోరికున్నా, మీరు బిహేవ్ చేసే వే మాత్రం కరెక్ట్‌గా లేదు. మీరు ఎప్పుడైతే స్టెబుల్‌గా ఉంటారో, ఆ వ్యక్తికి కూడా మీలో స్టెబిలిటీ ఉందని అర్థమయ్యేలా చేస్తారో, ఆ రోజే మీ ఎదురు మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ అయితే క్లియర్ అవుతాయి. అది మాత్రం నేను చెప్పగలను. సో, అందుకే ఏ సిట్యుయేషన్‌నైనా ఫుల్‌గా స్టడీ చేయండి. ఈవెన్ ఆ వ్యక్తి మాట్లాడే మాటలు నెగెటివ్ అయినా అది కూడా ఫుల్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన తర్వాతే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మీకే మంచిదండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.